ఇప్పుడే కదరా ఇంటికి వచ్చింది, అప్పుడే ఫోనా? సార్ చెప్పండి సార్. ఎల్లుండి బెంగళూరులో మీటింగ్ ఉంది. మీ టీం అంతా అక్కడ ఒక 5 days స్టే చేయాల్సి ఉంటుంది. 2 రోజుల్లోనా? సార్ ఇంటికి వచ్చి వారం అవుతుంది సార్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్. ఫినిష్ యువర్ వర్క్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఓకే సార్. ఎవరు మీరు? ఏం కావాలి? నా బైక్ ట్రబుల్ ఇచ్చింది, సో ఏం లే, కొన్ని వాటర్ అంటిస్తారా? పదా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దండి, వద్దు. నలుగురిలో గౌరవంగా బతికే మీరు ఈ విషయం తెలిస్తే మీరు బయట తిరగలేరు. వద్దండి, నాకు బతకాలండి, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? ఊరుకో. ముళ్ళు గుచ్చుకుందని కాలు నరికేస్తామా? ఇదే అలాంటిది, యాక్సిడెంట్. సరే, నువ్వు చెప్పినట్టే ఈ విషయాన్ని ఇక్కడే సమాధి చేద్దాం. రెస్ట్ తీసుకో. మీరు వెళ్ళి తినండి. ఏవండి,
నైటే మీరేం తినలేదు. ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేసా. నేను ఆఫీస్ వర్క్ పైన బెంగళూరు వెళ్తున్నా. 5 days వరకు నేను రాను. సో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. మీ పుట్టింటికి వెళ్ళావా? లేదండి, అమ్మ వాళ్ళే వస్తానన్నారు. అవునా? ఇప్పటికైతే శైలజ అక్కడనే తోడు తెచ్చుకున్నాను. సరే, జాగ్రత్త. బెంగళూరు వెళ్ళాను అన్నాడు కదా. సార్ చెప్పండి సార్. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం సీను. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి కూడా లేదు. నిన్ను దాచిపెట్టడం కూడా చాలా కష్టం సీను. మరి అయితే ఎలా? ఏం చేద్దాం? ఒక పని చేయి. నా భర్త డోర్ తీస్తాడు, నువ్వు డోర్ తీసి పక్కనున్న రాడ్ని తీసి అతని తలపైన కొట్టేసి పారిపో. రేపు జరిగినట్లు నేను సింపతి క్రియేట్ చేసుకుంటా. ఎందుకంటే ఏం చేయలేను సీను. తొందరగా వెళ్ళు. గెట్ సూన్ సీను, గెట్ సూన్. రేప్ చేయడానికి వచ్చిన వాడు కాండం ఎందుకు యూజ్ చేస్తాడు? అసలు ఏం జరిగి ఉంటుంది?
ఫోన్లో ఏం లేదే. సరే వాట్సాప్ స్కాన్ చేద్దాం. మీ ఆయన రేపని నమ్మాడా? అవును, డౌట్ ఏం రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నారు. ఆయన పరువు సెంటిమెంట్ మీద కొట్టాను. నువ్వు ఎవరి హార్ట్నైనా కొల్లగొడతావు, కొందరిని కత్తులతోని, కొందరిని మత్తులతోని. సరే రమ్మంటావా? నో సీను, ఇప్పుడప్పుడే వద్దు. మీ ఆయన వెళ్ళాడంటే కదా? నీకెలా తెలుసు? నీకోసం ఏదైనా తెలుసుకుంటా, అదంతే. నువ్వు దొంగడివిరా. నీ మనసు నీ సొగసు దోచుకోవడానికి దొంగని అవ్వాల్సిందేగా మరి. సరే ఎప్పుడు రాను? వద్దు, మా ఆయన పుట్టింటికి వెళ్ళమన్నారు. ఏదో చెప్పాయి. మీ ఆయన వల్ల ఆ రోజు నేను సాటిస్ఫై అవ్వనే లేదు. మరి నేనేమైనా అయ్యానా? నమ్మితే నా ప్రాణమే తీసేసావు కదా. ప్లీజ్ వస్తాను. లేదు, నేనే వస్తా. సరే రూమ్ బుక్ చేస్తా. లొకేషన్ షేర్ చేస్తా, చూసుకో. ఓకే, బాయ్. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఖాళీగానే ఉన్నా. తిన్నావా? తిన్నా అండి, మీరు? సరే జాగ్రత్త. నేనంటే ఇష్టం ఉంటే, గౌరవం ఉంటే నాకు చెప్పి చేసేదాన్ని. కానీ ఈరోజే తెలిసింది నేనంటే భయమని. నీ కోరిక తీర్చలేని అసమర్థుని కావచ్చు, కానీ నీ కోరికలు తీర్చుకోవడానికి నేను కట్టిన తాళిని లైసెన్స్లా వాడుకొని, నా పేరు వాడుకొని, నా జీవితంతో ఆడుకుంటూ నా సంపాదన మీద బ్రతకడం ఎందుకు? వెళ్ళు, వెళ్ళి నీ కోరికలు తీర్చుకుంటూ నీ సంపాదన మీద హాయిగా బ్రతుకు. ఆఫ్కోర్స్ దీన్నే వ్యభిచారం అంటారనుకో. ఒక మర్యాద గౌరవం ఉన్న కుటుంబంలో వారికున్న విలువల కంటే నీ సుఖ సంతోషాలే ముఖ్యమనుకొని ఆలోచించి ఈ పని చేసినప్పుడు ఈ ఇంట్లో కానీ, నా మనసులో కానీ, ఆ తాళికి కానీ ఎటువంటి విలువ లేదు. నీలాంటి దానికి సమాజంలో మంచి పేరుంది. ఆ పేరు వాడుకొని బ్రతుకు. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఒక మర్యాద గౌరవం ఉన్న కుటుంబంలో వాళ్ళకున్న విలువలకి విలువనివ్వండి. మీ సుఖ సంతోషాల కోసమే పోతే జీవితాలే నాశనం అవుతాయి.